దేశం టెక్నాలజీలో ఎంతో ముందుకు పోతోంది. ఆధునికతలో పాశ్చాత్య దేశాలనే వెనక్కు నెడుతోంది. ఎట్ ద సేమ్ టైం కొన్ని పనికిమాలిన సాంప్రదాయాలను గతం కంటే ఎక్కువగా ఫాలో అవుతోంది. అందుకే నిత్యం దేశంలో ఏదో ఒక మూల కులాల గొడవలు, పరువు హత్యలు, కులాంతర వివాహాల నిరాకరణలు, ప్రేమికుల ఆత్మహత్యలు చోటు చేసుకోని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కులాల అంతరాలు, గొడవలకు కొత్త పరిష్కారం ఇదే అంటున్నారు కేంద్ర సామాజిక సాధికారిక మంత్రి రామ్ దాస్ అథవాలే. దళితులపై ఇటీవల పెరిగిన దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. కులాల మధ్య అంతరం తగ్గటానికి కొత్త పరిష్కారం చూపించారు. కులాంతర వివాహం చేసుకున్న వారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సంచలనమైన ప్రతిపాదన చేశారు. ప్రతి రాష్ట్రం కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు బడ్జెట్ లో 25 కోట్ల రూపాయలు కేటాయించాలని సూచించారు. ఈ మార్పుతో అందరూ కలిసుండేలా చేయొచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరారు. దళితులపై దాడులు తగ్గించేందుకు ఇదే మంచి పరిష్కారమన్నారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాస్తున్నట్లు వెల్లడించారు కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే. గుర్గావ్ లో ఆయన మాట్లాడుతూ దళితులపై దాడులను ఖండించారు. దీనికి పరిష్కారం కులాంతర వివాహాలే అని చెప్పారు. ఈ దాడులు బీహార్, రాజస్థాన్ లో ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కులాంతర వివాహాలు చేసుకున్న వారికి 2.5 లక్షల ఆర్థిక సహాయం చేస్తుందన్నారు. దీన్ని డబుల్ చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలన్నారు. రాష్ట్రాలు కూడా వీటిని పాటించాలని సూచించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.